మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. సరిహద్దులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కమిటీలో సభ్యులుగా దుర్గాశంకర్ మిశ్రా, బాలాజీ శ్రీవాస్తవ, డాక్టర్ షమిక రవి ఉన్నారు. ఇక ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్ల వల్ల దేశంలో జరుగుతున్న సహజ జనాభా మార్పులను అరికట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి డ్రోన్లు, రాడార్లు, కెమెరాలతో కూడిన స్మార్ట్ బోర్డర్ కాన్సెప్ట్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశ భద్రతకు విఘాతం కలిగించే ప్రతి అక్రమ చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా సరిహద్దు భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కమిటీలో సభ్యులుగా దుర్గాశంకర్ మిశ్రా, బాలాజీ శ్రీవాస్తవ, డాక్టర్ షమిక రవి ఉన్నారు. ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఐఎన్ఎస్ బ్యూరో చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు మరింత సమాచారం. నవీన్, చూస్తున్నాం సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్ల వల్ల దేశంలో పెరుగుతున్న అసహజ జనాభా మార్పులను అరికట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, కొద్దిసేపటిగా కేంద్ర హోంశాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కమిటీ కూడా వేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. బంగ్లాదేశ్ అదే విధంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి. అక్కడ పూర్తి స్థాయిలో కూడా కెమెరాలతో పాటు డ్రోన్ పర్యవేక్షణ ఉండాలి. రాడర్ పూర్తి స్థాయిలో కూడా డిజిటల్ మయం కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కూడా చొరబాట్ల సంఖ్య ఎక్కువైంది. అది లక్షల కొద్ది కూడా భారతదేశానికి వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని కట్టడి చేయాలి కాబట్టి పూర్తి స్థాయి నిఘా ఉండాలి. మొత్తం కూడా డిజిటల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో టెక్నాలజీని వాడుకుని పూర్తి స్థాయిలో కూడా డే అండ్ నైట్ కూడా పూర్తి భద్రత కూడా అక్కడ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాటు మొత్తం కూడా పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి కూడా హోంశాఖ మంత్రి చెప్పాడు. పూర్తి స్థాయిలో కూడా BSF సంబంధించినటువంటి బార్డర్ సెక్యూరిటీ కాబట్టి అక్కడ పూర్తి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంకా పెంచుతూ ఇంకా 50% అదనంగా బలగాలను కూడా పెంచుతామని చెప్పేసి కూడా చెప్తారు. ఎందుకంటే ఈ రెండు కీలక బార్డర్లు అక్కడి నుంచి ఎక్కువ కూడా వస్తున్నారు. దాదాపుగా 50 కిలోమీటర్ల పూర్తి స్థాయిలో కూడా 50 కిలోమీటర్లు మొత్తం కూడా బార్డర్ మొత్తం కూడా విస్తరించింది. అక్కడ 50 కిలోమీటర్ల లోన కూడా భద్రత సిబ్బంది ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక కమిటీ కూడా వేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ కమిటీలో దాదాపుగా పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర కమిటీ ఏదైతే సభ్యులుగా ఉన్నారో దుర్గా శంకర్ మిశ్రా, అదేవిధంగా బాలాజీ శ్రీవాస్తవతో పాటు డాక్టర్ షమిక రవి ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా గట్టిగా ఉండాలి. బార్డర్ లో ప్రధానంగా ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా చొరబాట్ల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చొరబాట్లను కూడా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తే ఇంకో చాలా మంది కూడా భారతదేశంలో ఉన్నారు కాబట్టి పూర్తిగా కూడా వాళ్ళను కూడా తిరిగి పంపించాలి. అట్నుంచి ఇటువైపు కూడా చొరబాట్లు రాకుండా ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ విధంగానే పూర్తి స్థాయి కూడా భద్రత ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా ఎందుకంటే కొత్త టెక్నాలజీని వాడుతూ పూర్తి స్థాయి కూడా నిఘా పెట్టాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి BSF బార్డర్ ఫోర్స్ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాడాలి. పూర్తిగా CC కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ పర్యవేక్షణ, డ్రోన్ కూడా నిత్యం కూడా అక్కడ డ్రోన్లు తిరుగుతూ ఉండాలి. స్మార్ట్ కి సంబంధించినటువంటి స్మార్ట్ గా డ్రోన్ల కెమెరాలతో పాటు ఇతర పరికరాలు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడి పూర్తి స్థాయిలో కూడా నిఘా పెంచాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. డిజిటల్ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాడుకోవాలని చెప్పేసి కూడా బార్డర్ సరిహద్దు ప్రాంతంలో తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బార్డర్ సెక్యూరిటీ పెంచుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. కమిటీ కూడా ఏర్పాటు చేసాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. చొరపాటు అనేది లేకుండా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రెండు బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ ఉందో సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా నుంచి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకుని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు సిచ్యువేషన్ ప్రజెంట్ కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.